వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓట్ల లెక్కింపు రోజు మాచర్ల వెళ్లవద్దని హైకోర్టు ఆదేశించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి మాత్రం వెళ్లవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ఓట్ల లెక్కింపు రోజు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల వెళ్లవద్దన్న హైకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? అశ్విని, ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల లిఖితపూర్వక ఉత్తర్వులు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా నిన్న కొన్ని కండిషన్లు కోర్టులో తెలుపగా ఈ రోజు ఉత్తర్వుల్లో మరికొన్ని ఆంక్షలు అందులో బయటకు వచ్చాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు జరిగిన ఇప్పుడు కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఆ కౌంటింగ్ రోజు మాత్రం ఖచ్చితంగా మాచర్లకు వెళ్ళొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా కౌంటింగ్ రోజు ఎక్కడైతే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నర్సరావుపేట ప్రధాన కేంద్రం కౌంటింగ్ కేంద్రం ఉందో అక్కడ ఆ కౌంటింగ్ కేంద్రానికి మాత్రమే వెళ్ళవచ్చు. అది కూడా అదే రోజు కౌంటింగ్ రోజు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అవకాశాన్ని కల్పించారు. అదే విధంగా వీటితో పాటు మరికొన్ని కండిషన్లు కూడా అందులో పేర్కొన్నారు. అతని కదలికల పైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కదలికల పైన పోలీసులు ఈసీ ఆదేశాలతోటి పోలీసులు నిఘా ఉంచాలనేటువంటిది తెలిపారు. మరోవైపు ఈ కేసు గురించి మీడియాలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు కానీ మీడియాతోటి మాట్లాడవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పాటు ఆయన సాక్షుల్ని ప్రభావితం చేయటం కానీ సాక్షులతో మాట్లాడటం కానీ ఇటువంటివి చేయవద్దని తెలిపారు. అక్కడికి మాచర్లలో వెళ్తే అక్కడ ప్రమాదాలు, అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉందన్నందున ఈ కండిషన్లు అక్కడ అక్కడ పేర్కొన్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈవీఎం ధ్వంసం కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి న్యాయస్థానం ఈ రోజు ఉత్తర్వుల కాపీల్లో స్పష్టంగా కొన్ని ఆంక్షల్ని పేర్కొంది. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్.